జవాబివ్వు. आज आपका संगति किसके साथ? ఈ రోజు మీ సహవాసం ఎవరితో? कलीसिया के साथ సంఘముతోనా या परमेश्वर के साथ? లేక దేవునితోనా? जिनको परमेश्वर के साथ संगति है ఎవరికైతే దేవునితో సహవాసం ఉందో उनका जिंदगी खुल्लम खुल्लम हो जाएगा. వారి యొక్క జీవితం బట్టబయలైపోతుంది. जब आदम परमेश्वर के हजूर में आ गया, ఆదము దేవుని సన్నిధికి వచ్చినాడు, पूरा खुल गया. పూర్తిగా బట్టబయలైపోయింది. मैं फल खाया, నేను ఫలమును తిన్నాను, मेरा पत्नी का बात सुन ली, నా భార్య యొక్క మాటలు విన్నాను, सर्पम को धोखा दिया, సర్పము మమ్మల్ని మోసగించినది, हम गलत किया, మేము తప్పు చేసినాము, सारे छुपा हुआ बात बाहर आया. మరుగైన అన్ని విషయములు బహటమైపోయినాయి. जब पेड़ के नीचे था, ఎప్పుడైతే చెట్టు కింద ఉన్నాడో उसको कुछ भी मनाव नहीं था. ఈ ఎటువంటి ఒప్పిపతని కలగలేదు. केवल अपने शरीर का जरूरत, కేవలం తన శరీరం అవసరత, नंगा है कपड़ा चाहिए, దిగంబరుడు కాబట్టి వస్త్రము కావాలి, धर्म में बैठने वालों, మతములో కూర్చుంటే వారులారా तुमको भक्ति चाहिए, నీకు భక్తి కావాలి, आशीर्वाद चाहिए, ఆశీర్వాదము కావాలి, नायक लोग चाहिए, నాయకులు కావాలి, प्रार्थना चाहिए, ప్రార్థన కావాలి, लेकिन जीवित परमेश्वर तुमको नहीं चाहिए. కానీ జీవము కలిగిన దేవుడు నీకు అక్కర్లేదు. उठा लो, प्रार्थना शुरू करो. మోకరించి ప్రార్థన మొదలు పెట్టండి. एक एक अपना विवेक से परखो. ఒక్కొక్కరు తమ మనస్సాక్షి నుండి పరీక్షించండి. फुल गॉस्पेल चर्चा कोई भी कोई बात नहीं. ఫుల్ గాస్పెల్ చర్చపడైనా పర్వాలేదు. कलीसिया है, సంఘము, परमेश्वर है क्या? సంఘం ఉంది, దేవుడు ఉన్నాడా? आराधना है, ఆరాధన ఉంది, परमेश्वर है क्या? దేవుడు ఉన్నాడా? तू किसको ढूंढ रहा है? నీవు ఎవరిని వెతుకుతున్నావు? आराधना ढूंढ रहे ఆరాధన వెతుకుతున్నావా या परमेश्वर का हाजुरी ढूंढ रहा లేక है? దేవుని యొక్క సన్నిధి వెతుకుతున్నావా? प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. हालेलुया, हालेलुया, हालेलुया. सभी लोग प्रार्थना कर. అందరూ ప్రార్థించండి. विवेक को परख लो. మీ మనస్సాక్షిని పరీక్షించండి. तू किधर है? మీరు ఎక్కడున్నారు? तू किधर है? మీరు ఎక్కడున్నారు? तू अच्छा पेड़ के नीचे हो या बुरा पेड़ के नीचे हो? మీరు మంచి చెట్టు కింద ఉన్నా లేకపోతే చెడిపోయిన చెట్టు కింద ఉన్నా? तू किधर है? మీరు ఎక్కడున్నారు? हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. तू किधर छुपा हुआ है? మీరు ఎక్కడ దాక్కున్నారు? जीवित परमेश्वर से तुमको జీవము కలిగిన దేవునితో మీకు సహవాసం ఉందా? ग्लोरी. तुम्हारा भक्ति का कपड़ा पहनकर మీ భక్తి యొక్క వస్త్రములు ధరించుకొని तू किधर छुपा हुआ है? మీరు ఎక్కడ దాక్కున్నారు? तुम्हारा गीत गाना, तुम्हारा प्रार्थना, तुम्हारा बपतिस्म, तुम्हारा ये सब लेकर तू कौन सा हमें संस्था में कौन सा झुंड में छुपा है? నీ యొక్క పాటలు, నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ బాప్టిజం ఇవన్నీ పెట్టుకొని నీవు ఏ చెట్టు కింద దాక్కున్నావు? Are you experiencing the presence of God? దేవుని యొక్క సన్నిధిని నీవు అనుభవిస్తున్నావా? हालेलुया, हालेलुया, हालेलुया. मैं पुराना नया सभी लोगों से बात कर रहा हूं. కొత్త పాత అందరితో నేను అడుగుతున్నాను. ये नहीं सोचना मैं कुछ नए लोगों के लिए बात कर रहा ఏదో हूं. కొత్త వారితో నేను అడుగుతున్నాను అనుకో. मैं सबसे बात कर रहा हूं. అందరితో నేను మాట్లాడుతున్నాను. Glory. हालेलुया, हालेलुया. परमेश्वर पेड़ के नीचे नहीं आया. దేవుడు చెట్టు కిందకి రాలేదు, तू ही बाहर आना है. నీవే బయటికి రావాలి. तू ही बाहर आना. నీవే బయటికి రావాలి. Praise the Lord. హల్లెలూయా. हालेलुया. तुमको पेड़ का छाया चाहिए या परमेश्वर का उपस्थिति चाहिए? మీకు చెట్టు యొక్క నీడ కావాలా లేక దేవుని యొక్క సన్నిధి కావాలా? तू किधर आराम करना चाहते हैं? మీరు ఎక్కడ విశ్రమించగోరుతున్నారు? पेड़ का छाया का नीचे చెట్టు కిందనా या सर्वशक्तिमान परमेश्वर का छाया का नीचे? లేక సర్వశక్తుడైన దేవుని యొక్క నీడలోనా? प्रार्थना करो. ప్రార్థించండి. हालेलुया, हालेलुया. पहचान लो, గుర్తించండి. पहचान लो. గుర్తించండి. पहले तुम किधर है पहचानो. ముందుగా మీరు ఎక్కడ ఉన్నారో దాన్ని గుర్తుపట్టండి. कृपा, कृपा. तुम बोलेगा हमारा पेड़ बहुत अच्छा पेड़ है. మీకు అనిపిస్తుండొచ్చు మా చెట్టు చాలా మంచి చెట్టు అని. होगा. కావచ్చు. परमेश्वर है क्या उधर? అక్కడ దేవుడు ఉన్నాడా? तुम्हारा पेड़ बहुत अच्छा है. మీ చెట్టు చాలా మంచిది. उसके नीचे परमेश्वर है क्या? దాని కింద దేవుడు ఉన్నాడా? ग्लोरी. हालेलुया. आंख खोलो. కళ్ళు తెరవండి.